జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఐశ్వర్య ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ సార్. ఎందుకు? ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ అబ్బాయి సార్. అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నవ్వితే న్యూ సెన్స్. నేనేదైనా తప్పు చేస్తే తిట్టండి, అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టడం నా వల్ల కాదు సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్ రిలీవ్ మీ సార్. నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానంటానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు. కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసమ్మా? ఏమో నాకు తెలియదు సార్. నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు, కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే వాడి అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను. కోపంతో పాటు ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి. వాడి కోపం ప్రళయమంతా, కరుణ సాగరమంతా, ప్రేమ ఆకాశం. వాడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకు వచ్చాడు. పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు. మాలో వాడు అమ్మా నాన్నలు చూసుకున్నాడు. హాయ్ తాత, లవ్ యూ. ఏమిట్రా ఇది? షర్ట్ లేకుండా వెళుతున్నాడు. ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి షర్టు కూడా దానం చేశాడు. అయ్యో, డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమో అతనికి షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పేది మీరే చెప్పండి మావయ్య. అయ్యో, తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న. బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా. కానీ ఈవిడ గారు ఇదిగో చూడండి, వాడికి కారు కొనివ్వమని పీకల మీద కూర్చుంది. చూడండి మావయ్య, ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కార్ రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు. అయినా గానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా? This is the junction we are talking about it, sir. Okay. ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది. అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్. ఓకే, ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరు ఉంటున్నారు? అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఇమీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేలా చేయండి. ఓకే ఓకే సార్. రేయ్, ఎంతసేపు మెచ్చుతావరా? తొందరగా కానీ. రేయ్ ప్రకాష్, ఇట్రా సార్, అంజలి వచ్చిందా? బయలుదేరింది సార్. ఏం చేస్తున్నారా? ఈవిడ దయ్యాలోకి వచ్చేస్తుంది సార్. ఫోన్ చేసి రమ్మను. సరే సార్. సారీ సార్, లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ జామ్ అయింది సార్. పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది. టైర్ పంచర్ అయింది. వచ్చిందే లేటు, మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా? నువ్వేమైనా ఐశ్వర్య అనుకుంటున్నావా? అది కాదు చూడు, హీరోయిన్ పొద్దున్నే కూర్చొని రెడీ అవుతుంది. నువ్వు సైడ్ క్యారెట్ లేట్గా వచ్చావు. ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకొని అడుక్కొని తినాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఊరికే వచ్చేస్తారు. ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా? నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో. ఏయ్, ఏంటిది? మీ క్యారెక్టర్లు ఏంటి, అవతారాలు ఏంటి? ఏయ్, నువ్వు ముందు చేసారి కట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? అంజలి మేడం ఉన్నారా? అంజలి మేడమ్మా? అంజలి అనండి చాలు. అది సరే, మీరెవరు? మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను అభిషేక్ గారు. చేయటండి. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. చాలా యాడ్స్ చేశాను. ఈ మధ్య డికోమ్ యాడ్ చూడలేదా మీరు? అది నేను చేసిందే.
మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా? అక్కర్లేదు సార్, అది మా ఎండి గారు చూసుకుంటారు. మేము ఇప్పుడు అంజలి మేడం గారిని కలవాలి. రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. yes వి ఆర్ ఫ్రమ్ అబి ఎయిర్ కంపెనీ. మా ఎండి గారు పంపించారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ తేజ ఇట్లా లోపలికి చూసి సారీ ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. రే లవ్ మ్యాటర్. అవును సార్. తెలీదా? ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని. మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ. అంతా రెడీయా? సారీ సార్. మేడం మేడమా? అవును, మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ. మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. లోపల ఏం జరిగిందో నన్ను చెప్పంటారా? అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు. అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. ఐఎమ్ రైట్ మేడం? సార్ ఇవాళ అభిషేక్ గారు అడిగారు, రేపు ఆమీర్ ఖాన్ అడుగుతారు. అయినా మనకిష్టం ఉండాలి కదా సార్. అయ్యో ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్లీజ్. ఏ దేవుడు నీకో మంచి ఛాన్స్ ఇచ్చాడే, ఉపయోగించుకోవే. ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి. రింగ్ అవుతుంది, మాట్లాడండి. పర్లేదు, మాట్లాడండి. హలో నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎవరు ఆ మేడం మీద? అంజలినా? ఆ ఇల్లు నీది కదంటగా, ఏ నెల చదివి కట్టట్లేదంటగా. ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. కానివ్వండి మేడం. మీ ఎండీతో చెప్పండి నేను ఒప్పుకున్నాను. స్టార్ట్ కెమెరా యాక్షన్. తలతలలాడే హాల్ మార్క్ జ్యువెలరీ దొరికేది వీనాస్ జ్యువెలరీస్ లో మాత్రమే. తడుతీరా. అంజలి మేడం జ్యూస్ తీసుకోండి. సార్ మీరు జ్యూస్ తీసుకొచ్చారేంటండి? పర్లేదు మేడం. బట్ ఐఎమ్ సో సారీ, నేను ఆరెంజ్ జ్యూస్ తాగను. మీకు కొత్త కదా తెలిసుండదు. ఎందుకున్నారా మీరంతా? ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడంకి ఎలా జన్మకి తెలీదా? అవతలికి. మేడం ప్లీజ్. ఓకే మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తాను, తాగుతాను. అమ్మయ్య. అంజలి, వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు. అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు. ఎన్నాలని ఇలా చిన్న చేసుకుంటాం చెప్పు. ఆయన ద్వారా మనకు 3 యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో, మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ చేస్తానమ్మా. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను కదా. ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది. సార్ నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు సార్. నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను. ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి. దయచేసి అంజలి ఎక్కడుందో చెప్తారా? పైన మేకప్ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. మే ఐ కమిన్ మేడం? కమిన్ కూర్చోండి. డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక్? ఎవరా అభిషేక్? అభిషేక్ తెలీదా? అభి యాడ్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ధారాళంగా రాసుకోండి. నేను ఆయన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్ లోనే కూర్చున్నాడు. పోనీలే పాపం అని ఒప్పేసుకున్నాను. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు: అభి యాడ్ కంపెనీ ఎండి అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ దిస్ ఇస్ స్టూపిడ్. హూ ఇస్ దిస్ అంజలి? అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి. సార్ యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. హలో Abhishek, is it true? No, it's
a false news. Believe me. हेलो अभिषेक जी कौन है वो लड़की? ये लड़की को मैं देखा भी नहीं. ये सब झूठ है. हेलो ఏరా ఇది నిజమేనా? తాతయ్య అమ్మాయి నేను చూడను కూడా చూడలేదు. నేను తర్వాత మాట్లాడతాను. టీచర్ మేము ఈ గేట్ ఎలా దాటాలి టీచర్? ఏం చేయాలి టీచర్? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, అంజలి గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. అంజలి అంటే నేనే. ఏంటి విషయం? సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా? పొద్దు నుంచి SMS లని, ఫోన్ కాల్స్ అని, ఆటోగ్రాఫ్స్, ఆర్టికల్స్, ఫోటోగ్రాఫ్స్, బొకేస్ వస్తూనే ఉన్నాయి. అందుకే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను ఎవరికీ చెప్పలేదు. ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా? మై గాడ్. యాక్చువల్లీ నేను తన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్కనే కూర్చొని ఉన్నాడు. అతనే అభిషేక్ అని అప్పుడు నాకు తెలీదు. అతను హాయ్ అన్నాడు. నేను హాయ్ అన్నాను. అప్పుడు మాట్లాడుతూ మొదలు పెట్టిన వాడు మాట్లాడుతూ 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 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పర్లేదు, సడన్ గా ఐ లవ్ యూ అనేసాడు ఎయిర్పోర్ట్ లోనే. నేను మాత్రం రిజెక్ట్ చేసి పారేశాను, ఛాన్స్ లేదనేసాను. ఆ తర్వాత పాపం మెంటల్ గిట్లు వస్తేమో అని ఓకే అనేసా. ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు. అవును, నువ్వు కూడా యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూట్ బూట్ వేసుకొచ్చా? సెలెక్ట్ అయ్యావా లేదా? నన్నేమైనా రికమెండ్ చేయమంటావా? నువ్వేదో సూటు బూటు వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు. నీకు ఓకేనా? ఓకే. బట్ వన్ థింగ్, నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది పట్టుకో. దీన్నే గరిట అనుకో. ఇప్పుడు చెప్పు. కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు, వంట చేసే ఆయిల్ పేరు. చెప్పు చెప్పు. తర్వాత చెప్తాను. నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు. సర్లే వదిలే. యు డు వన్ థింగ్, నీ నెంబర్ ఇచ్చేళ్ళు, ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను. నెంబర్ ఇస్తావా? 9849670099. ఓకే. కళ్యాణి హాయ్, ఒక్క నిమిషం ఉండవే. నీ పేరేమని చెప్పావమ్మా? మనోహర్ కదా? ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే. నేను లిటిల్ బిజీ, సో గో బాయ్. హలో, నేను ఫస్ట్ చూసా.